జరగటానికి కారణం డాడీలో ఏమీ లేదు. డాడీ జస్ట్ ప్రార్థన చేసిండు అంతే. కానీ యెహోషువ ద్వారా, మమ్మీ ద్వారా గొప్ప విజయాన్ని దేవుడిచ్చాడు. ఒకసారి నన్ను కిడ్నాప్ చేసినాను. ఎవరు కిడ్నాప్ చేశారంటే శ్రీనన్న వాళ్ళ ఫ్యామిలీ. వింటున్నారా? ఆయనకు బ్యాప్టిజం ఇచ్చినందుకు వాళ్ళు వచ్చి నన్ను కిడ్నాప్ చేసి, ఇక సేవ వదిలిపెట్టి వెళ్ళకపోతే నేను అంతు చూస్తామనేసి వార్నింగ్ ఇచ్చాను. అప్పుడు ఇక నేను ఒక నిర్ణయానికి వచ్చేసిన, ఇక సేవ మానేసేసి వెళ్ళిపోవాలా, ఇక్కడ ఏమాత్రం నన్ను బ్రతకనివ్వరని చాలా బాధతోని ఉన్నప్పుడు మమ్మీ వచ్చి నాతో అన్న మాట ఏంటిదంటే, చనిపోతే మనం ఇక్కడనే చనిపోదాం. హల్లెలూయా. ప్రభు కోసం మనం వచ్చినాం, ఒకవేళ చనిపోతే ఆయన కోసం చనిపోదాం, కానీ వెనకంజ వేయటానికి వీల్లేదు. ఆ రోజు ఆ మాటను బట్టి, ఒకవేళ ఇన్ కేస్ మమ్మీ కానీ నాకు కూడా ఎందుకో అనిపిస్తుందండి, నాకు కూడా భయం అవుతుందంటే ఆ రోజు సేవ ఆగిపోయి ఉండేది. కానీ నేను కృంగిపోయిన స్థితిలో ఉన్నప్పుడు మమ్మీ నన్ను ఎంకరేజ్ చేయటం బట్టి ఈరోజు మీ అందరి ముందు మమ్మల్ని నిలబెట్టినాడు. కాబట్టి 50 రోజులు కూడా నా కష్టమేం లేదు, ఐఎమ్ ఎంటీ. కానీ మ్యాక్సిమం హ్యాండిల్ చేసింది ఎవరంటే మమ్మీ. కాబట్టి మమ్మీకి మంచి ఆరోగ్యం దేవుడు ఇవ్వాలి. క్రొత్త సంవత్సరంలో అడుగు పెడుతుండగా ఇంకా మహిమలో నుంచి మహిమ, కృప నుంచి అధిక కృప, పరిశుద్ధతలోనికి అధిక పరిశుద్ధత. రియల్లో ఒకటి చెప్పాలా, 1995లో మా మ్యారేజ్ అయింది. 1995 నుంచి ఇప్పటిదాకా కూడా ఏ రోజు మా ఇద్దరి మధ్యలో ఏ చికాకు లేదు. మేమిద్దరం ఎట్లుంటామంటే మంచి ఫ్రెండ్స్ లాగా ఉంటాం. అసలు చిన్న చికాకు కూడా లేదు. భూతద్దం పెట్టి వెతికినా కూడా దొరకవు, అంత జాయ్గా ఉంటాం మేము. ఎప్పుడు సంతోషం ప్రభువులో. ఇద్దరం ఒక ఫ్రెండ్స్. ఎందుకు అట్లా ఉంటాం తెలిసి చెప్పండి. మీలో ఎవరైనా చిన్న క్లూ చెప్పండి. ఎందుకు? ఇద్దరం దేవునితో ఉంటాం కాబట్టి అంతే. ఒకరికన్నా ఒకరు యేసయ్యని ఎక్కువ ప్రేమిస్తాం. యేసయ్య మమ్మీ కంటే ఎక్కువగా నేను యేసయ్యని ప్రేమిస్తాను. రెండోదిగా మమ్మీ నాకంటే ఎక్కువ యేసయ్యని ప్రేమిస్తుంది. అందుకనే ఈ సేవ అలా కంటిన్యూ అవుతుంది. స్విట్జర్లాండ్ తీసుకెళ్ళాలి, న్యూజిలాండ్ తీసుకుపోవాలా, లేకపోతే అక్కడ తీసుకోవాలి ఇక్కడ తీసుకోవాలని అడగలే. ఇప్పుడు నేను అడగండి ఎక్కడ లేదు. ఆయన అరణ్యంలో, నేను అరణ్యంలో, అంతే. మా జీవితాలు దేవునికి అంకితం చేసుకొని ఎంత కష్టం తెలుసండి. ఇప్పటి వరకు నేను 50 డేస్ రూమ్లోకి వెళ్ళిందంటే ఇంతవరకు ఇంట్లోకి వెళ్ళలే నేను. ఇప్పుడు మీటింగ్ అయిన తర్వాత ఇప్పుడు ఇంట్లోకి వెళ్తా. అంత కిరాణా మార్కెట్ లెక్కుంది మా ఇల్లు. కాబట్టి రేపు అక్టోబర్ 23 మమ్మీ బర్త్డే. ఎంతమంది ప్రార్థన చేస్తారు? మీ ప్రేయర్లో జ్ఞాపకం చేసుకోండి. ఒక 2 minutes మమ్మీ గురించి ఆ రోజు ప్రార్థన. మీ గిఫ్ట్ వద్దు, మీ ప్రేమ గిఫ్ట్ కావాలి నాకు. ఆమేన్. మీ ప్రార్థన మనిషి ఒక 5 నిమిషాలు చేస్తే, ఇప్పుడు 50 రోజులు విరామం లేకుండా చేసే సేవ దేవుని కొరకు, మీ కొరకు మరెక్కువగా చేస్తే ఈ సంవత్సరం ఇంకెక్కువ చేస్తా. అందుకే నా గొంతు, శరీరం బలం ఇవ్వాలి. మా కుటుంబాన్ని దేవుడు దీవించాలి. ఒక్క లోటండి, అన్నీ ఉన్నాయి కానీ పిల్లల దగ్గర లేరనే బాధ. ఎప్పుడు 50 డేస్ వాళ్ళిద్దరు మాతో ఉండేవాళ్ళు. ఎందుకంటే మినిస్ట్రీ అందరం కలిసి సంతోషంగా ఫ్యామిలీగా. మీకే అర్థం కావాలి. దైవజన్ లోపల ఉంటే నాకు ఒంటరిగా పిల్లలు సపోర్ట్ చాలా ఉంటుంది. అలాంటిది వాళ్ళిద్దరి దగ్గర లేకపోవడం అంటే ఎంతైనా వెలితి. మీరు ఆలోచించండి. నేను ఒకటే ప్రేయర్ చేశాను, ప్రభువా వాళ్ళు మాకు దూరం ఉండొచ్చు, నీకు దగ్గరగా ఉంటే చాలు వాళ్ళు. అందుకనే ఏ ఆశ లేదండి. మా ఫ్యామిలీ ప్రభువుని సేవించాలి, ప్రభువుని చూపించాలి. కాబట్టి మీ టైం మా కొరకు హెచ్చిస్తున్నారు చాలామంది. చాలా సంతోషం. మీ చిన్న ప్రార్థన, దైవజనుడు ప్రేయర్ చేస్తున్నప్పుడు మీ కుడి చేయి పైకి ఎత్తి ప్రార్థన. తండ్రి నీకు వందనాలు, నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం.
గత సంవత్సరాలన్నీ కూడా నీ దాసురాల్ని నీ కృపలో భద్రపరుచుకొని కాచి కాపాడి ఇదిగో 23rd క్రొత్త సంవత్సరంలో ఎంటర్ అవుతుండగా క్రొత్త దీవెనలతో ఆశీర్వాదాలతో సంతోషం నెమ్మది సమాధానంతో నింపండి. గత సంవత్సరాలు ఎన్నడూ కూడా చేయని మహిమ కలిగిన పరిచర్య తన ద్వారా మీరు జరిగించినారు, ఇంకా మీరు జరిగించబోతున్నందుకు వందనాలు. మంచి జ్ఞానముతో ఆరోగ్యంతో నింపండి. ఇంకా నిన్ను ఎక్కువగా ప్రేమిస్తూ నీకు ప్రీతికరంగా నీకు ఇష్టమైన బిడ్డగా ఉంటూ అనేకులకి ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మాదిరికరంగా ఇంకా ఈ క్రొత్త సంవత్సరములు మీ దాసురాలు ఉండులాగున మేమందరము కలిసి మీ దాసురాల్ని దీవిస్తూ ఆశీర్వదిస్తూ శుభములు సమాధానం సమృద్ధిని ప్రకటిస్తూ యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ. కత్తి బాబు. హలో కత్తి బ్యాకప్ కత్తి లేదా?